ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం కీర్తనలు 51 1-19 ధ్యానించుకుందాం. మరి కీర్తనలు 51 ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, దావీదు తన జీవితంలో చేసినటువంటి పాపము ఏదైతే ఉందో ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం అన్నమాట ఈ కీర్తన యొక్క ఉద్దేశం. 51వ కీర్తన మన బైబిల్లో మరి కీర్తనలో ఉన్నటువంటి అన్ని కీర్తనలో కూడా చాలా గొప్ప కీర్తన. ఎందుకనంటే ఒప్పుకోవడం, దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి దావీదు తన జీవితంలో చేసినటువంటి పాపాన్ని మరి ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడు అన్నదే ఈ కీర్తనలో ఉన్నటువంటి మరి చాలా గొప్ప విషయం అన్నమాట. ఈ కీర్తన తెలుసుకునే ముందు కొన్ని మాటలు మనం తెలుసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది ఈ కీర్తన. చూడండి. ఇది మనం చెప్పుకున్నాం కదా, 51వ కీర్తన దావీదు గారి కీర్తన. ఇందులో మనము దావీదు గారు ఏ విధంగా పశ్చాత్తాపడ్డారో మనకు కొత్త నిబంధనలో సుంకరి, లోకాసువార్త 18:13లో సుంకరి కూడా అలాంటి పశ్చాత్తాపమే పడతాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి. వాళ్ళిద్దరు కూడా దేవుణ్ణి దావీదు గారు అడిగినట్లే సుంకరికి కూడా నన్ను కరుణించమని ప్రార్థన చేస్తాడు. అంటే దావీదు గారి ప్రార్థన పశ్చాత్తాపంతో కూడినటువంటి ఇటువంటి ప్రార్థన అయితే చేశాడో కొత్త నిబంధనలో మనము లోకాసువార్తలో చూస్తాం. చూడండి, శుంకరి దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మరి తల కూడా ఎత్తలేనట్టుగా మరి దేవుని సన్నిధిలో నిలబడి కరుణించమని ప్రార్థన చేస్తాడు కదా, అలాంటిది అనమాట ఈ దావీదు గారిని పోలినటువంటి మరి పశ్చాత్తాపాన్ని శుంకరి దేవుడికి ఇష్టమైనటువంటి మరి ప్రార్థన అనమాట, ఒప్పుకోలు ప్రార్థన. ఇక్కడ మనం దావీదు గారు మరి 51వ కీర్తనలో మనం చెప్పుకోవాల్సిన ప్రధానమైనవి ఏంటంటే, తను గమనించుకున్నాడు. ఏంటి గమనించుకున్నాడో చూడండి. తను చేసినటువంటి తప్పు వల్ల తను అతిక్రమం చేశానని, అపరాధం చేశానని, పాపం చేశానని దేవుని సన్నిధిలో తెలుసుకున్నాడు. 3 విషయాలు: అతిక్రమం, అపరాధం, పాపం. అంటే ఒప్పుకోలు అనేది చాలా గొప్పది. పాపం చేయడం కంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం అనేది. అందుకనే ఒక వాక్యం ఉంటుంది చూడండి, ఒప్పుకునివాడు వర్ధిల్లుతాడు, కప్పుకొనివాడు నాశనకరమైన గుంటలకి మరి నడిపించబడతాడని దేవుని వాక్యంలో చెప్పబడినట్లు దావీదు గారు ఈ 51వ కీర్తన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో కూడా మనము ఒప్పుకోవాలి. మన అతిక్రమాలని, అపరాధాలని, పాపాలని మనం ఒప్పుకోవాలి. ఇక్కడ చూడండి, అతిక్రమము క్షమించాలి, మరి తుడిచివేయాలి. ఎవరు తుడిచేయగలరు మరి అతిక్రమాన్ని? దేవుడే క్షమించాలి, దేవుడే తుడిచేయాలి. మరి అపరాధం ఎలా ఉంది? అసహ్యంగా ఉంటుంది. మరి దాన్ని తీసివేయాలి, అపరాధాన్ని తీసివేయాలి. ఎవరు తీసివేయాలి? దేవుడే తీసివేయాలని తను గ్రహించాడు. పాపము ఎలా ఉంది? మురికి లాంటిది. మరి దాన్ని కడిగివేయాలి. మురికిని ఏం చేయాలి? కడిగివేయాలి కదా. మరి దాన్ని ఎవరు కడిగివేస్తారు? దేవుడే కడిగేస్తాడు. కాబట్టి మరి తన అతిక్రమం, అపరాధం, పాపము, ఈ 3 మరి తన యొక్క తప్పులో గమనించాడు అనమాట. తాను ఏదైతే చేశాడో దానిలో గమనించుకున్నాడు. రెండవ దానికి వద్దాం. చూడండి, మనం ఈ 51వ కీర్తనలో నేర్చుకోవాల్సింది అర్థం చేసుకుంటే బాగుంటుంది, మన జీవితాల్లో చాలా ఉపయోగపడుతుంది. దావీదు గ్రహించాడు తన అంతరంగం చెడిపోయింది. అంటే తను చేసినటువంటి పాపం వల్ల తన అంతరంగం ఎలా ఉందో తను గ్రహించగలుగుతున్నాడు. ఎలా ఉందంట? మరి తన అంతరంగము మరి నీతి, నిజాయితీ, యథార్థత కోల్పోయాడు అనమాట. తను చేసినటువంటి పాపం వల్ల మరి తన నీతిని, నిజాయితీ, యథార్థతను అంటే అబద్ధం ఆడటము నేర్చుకున్నాడు. ఆ విషయం ఏదైతే తన జీవితంలో తప్పు చేశాడో దావీదు మరి నీతి, నిజాయితీ, యథార్థతని కోల్పోయాడు. కాబట్టి మరి కోరుకుంటున్నాడు, తను ఏదైతే తన హృదయంలో పోగొట్టుకున్నాడో, తన అంతరంగంలో నుంచి ఏదైతే పోగొట్టుకున్నాడో మళ్ళీ దాన్ని తిరిగి పొందుకోవాలని దేవుని కోరుతున్నాడు అనమాట. తన అంతరంగం చెడిపోయింది అనుకుంటున్నాడు. ఎందుకని? మరి దావీదు చేసినటువంటి పాపం వల్ల తన నీతి, నిజాయితీ, యథార్థతను కోల్పోయాడు. రక్షణానందం కూడా తను కోల్పోయాడని గ్రహించగలిగాడు. రక్షణానందం పోయింది. ఎప్పుడైతే తన పాపం చేశాడో మరి
తనలో ఉన్నటువంటి ఏదైతే దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి ప్రేమ ఇవన్నీ కూడాను తను పోగొట్టుకున్నాడు. అందుకనే ఎక్కడ కూడా పాపము కానీ ఆధ్యాత్మిక ఆనందం కానీ కలిసి ఉండవు. పాపం ఉన్న చోట ఆధ్యాత్మిక ఆనందం ఉండదు. ఈ రెండు కలిసి ఉండదు అని చెప్పి దావీదు గ్రహించాడు. మరి రక్షణానందం పోయింది అని తను చాలా బాధపడ్డాడు. అయ్యో, పాపం వల్ల నేను ఆధ్యాత్మిక ఆనందం, నేను రక్షణ ఆనందం పోగొట్టుకున్నాను. మరి ఆ పాపాన్ని నేను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలనుకున్నాడు. తర్వాత ఏమనుకున్నాడు చూడండి, రక్షణానందం పోవడం వల్ల మరి క్షమాపణ అడగాలి. క్షమాపణ అడగడం వల్ల పరిశుద్ధత, పరిశుద్ధత ఈ రెండు ఎప్పుడైతే కలిగి ఉంటామో మరి ఆటోమేటిక్గా రక్షణ ఆనందం అనేది వస్తుంది ప్రతి వ్యక్తిలో. కాబట్టి అనుకున్నాడు దావీదు, క్షమాపణ అడగాలి, మళ్ళీ పరిశుద్ధత కలిగి జీవించాలి, అప్పుడు నాలో రక్షణానందం వస్తుందని తను గ్రహించాడు అనమాట. ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాల్సింది మన జీవితంలో అతిక్రమం, అపరాధం, పాపము ఇవి ఎప్పుడైతే మన జీవితంలో ఉంటే అవి వాటిని మనం గ్రహించుకోవాలి. మరి క్షమించమని, తుడిచివేయమని దేవుణ్ణి అడగాలి. మరి అపరాధం అసహ్యమైనది కాబట్టి దాన్ని కూడా తీసివేయమని దేవుణ్ణి అడగాలి. మరి పాపము మురికి లాంటిది కాబట్టి కడిగివేయమని దేవుణ్ణి అడగాలి. మరి అంతరంగము, మరి దావీదు చేసినటువంటి పాపం వల్ల తన అంతరంగము మరి చెడిపోయింది కాబట్టి తనేమనుకుంటున్నాడు, తనలో పోయినటువంటి నీతి, నిజాయితీ, యథార్థతను తిరిగి ఇమ్మని, ప్రభా మరి నేను కోల్పోయినటువంటి నీతిని, నిజాయితీని, యథార్థతను తిరిగి ఇవ్వు దేవా అని దేవుని సన్నిధిలో మరి ఈ కీర్తన ద్వారా వేడుకుంటున్నాడు అనమాట. రక్షణానందం కావాలయ్యా నాకు, ఎందుకంటే మరి పాపం వల్ల నాలో ఆధ్యాత్మిక ఆనందం నేను పోగొట్టుకున్నాను అని చెప్పేసి ఈ కీర్తనలో దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు అనమాట దావీదు గారు. మరి క్షమాపణకి సిద్ధమవుతున్నాడు. క్షమాపణ దేవుడు అందుకే అంటాడు చూడండి, ఎప్పుడు కూడా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు ఆశపడతాడు. కాబట్టి ఎప్పుడైతే తన పాపం వల్ల మరి తను ఏదైతే రక్షణ పోగొట్టుకున్నాడో, మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నాడు, దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది కాబట్టి అక్కడికే వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా మరి నన్ను క్షమించు, పరిశుద్ధత కలిగి నేను ఉంటాను, అప్పుడే నాకు మళ్ళీ రక్షణానందం వస్తుందని తను అనుకున్నాడు. చూడండి, నిజమైన పశ్చాత్తాపం అంటే తను చేసినటువంటి తప్పుని తాను తెలుసుకోగలిగి, ప్రభువా మళ్ళీ నేను అటువంటి తప్పు చేయను అని చెప్పి నిజమైన పశ్చాత్తాపంతో, దుఃఖంతో మరి దేవుని సన్నిధికి మరి ఎప్పుడైతే వెళ్తే అప్పుడు దేవుడు క్షమిస్తాడు, మళ్ళా తిరిగి స్వీకరిస్తాడు. ఎంత గొప్ప మరి కీర్తన చూడండి ఇది. నిజమైన పశ్చాత్తాపం అంటే చేసినటువంటి దాన్ని ఏదైనా దేవుని సన్నిధిలో, మరి దావీదు గారు చేసినటువంటి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, దుఃఖపడ్డాడు. అంటే ఎవరు చూడరేమో అని తను అనుకున్నాడు. కానీ మనం ఈ కీర్తన మొదట్లో మరి చెప్పుకుంటాం ఎవరైనా. కాబట్టి ముందు నేను చెప్తాను. దేవుడు మరి నిజమైన పశ్చాత్తాపంతో తను అడిగినప్పుడు దేవుడు క్షమించాడు, స్వీకరిస్తాడు అనమాట. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా కానీ ఏ చిన్నదైనా కానీ మన జీవితంలో మరి నిజమైన పశ్చాత్తాపంతో దుఃఖము కలిగి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు క్షమిస్తాడు, దేవుడు మళ్ళా స్వీకరిస్తాడు. ఎవరమైనా కానీ మనము దేవుని సన్నిధిలో అర్పణలు, మనము ఏదైనా అర్పణ ధన రూపంలో కానీ రకరకాలైన అర్పణలు మనము సమర్పిస్తూ ఉంటాము. ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా మనం దేవునికి అర్పణ ఇచ్చిన దేవుడు స్వీకరించడు. మనకి మొదటిలోనే చెప్పాడు చూడండి, కయీను హేబేలు దగ్గర కూడా మనకి దేవుడు అర్పణను అంగీకరించలేదు కదా. హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, మరి కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు. దేవుడు ఎంత నిశితంగా పరిశీలిస్తాడంటే ప్రతి వ్యక్తిని కూడాను మరి పశ్చాత్తాపం లేకుండా మనం ఎవ్వరమైనా కానీ దేవాలయంలోకి వెళ్ళి లేకపోతే మన హృదయాన్నైనా మనం దేవుడికి ఇవ్వలేము. ఎప్పుడైనా మన తప్పుల్ని ప్రతిదీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలని ఈ కీర్తన మనకి బోధిస్తుంది అనమాట. మరి పశ్చాత్తాపం లేకుండా మనం ఎన్ని అర్పణలు దేవుడికి ఇచ్చినా కానీ అవి వృధా అని మరి ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అతిక్రమం, అపరాధం, పాపము ఇవన్నీ కూడా మనము వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టినప్పుడే రక్షణ ఆనందం వస్తుంది. మరి దేవుడు మరి మనం పశ్చాత్తాపడినప్పుడే మళ్ళా దేవుడు క్షమిస్తాడు, స్వీకరిస్తాడు. ఎంత మంచి మాటలు మనము ఈ కీర్తనలో నేర్చుకుందాం, చూద్దాం. ఇక్కడ చూడండి 51వ కీర్తన. దావీదు బెత్షెబాల యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఇక్కడ బెత్షెబా ఎవరో మనం తెలుసుకుందాము. ఈ బెత్షెబా అనే
అనే స్త్రీ ఊరియా యొక్క భార్య, హిత్తీయుడైనటువంటి ఊరియా యొక్క భార్య. మరి ఊరియా భార్య మరి దావీదు భార్యగా ఎలా మారింది